ఇప్పుడు అందరి దృష్టి రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ దేశం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా దావోస్ లో జరుగుతున్నటువంటి ప్రపంచ అంతర్జాతీయ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో జరుగుతున్నటువంటి ఈ పెట్టుబడులకి సంబంధించిన పండుగపైనే అందరి దృష్టి ఉంది. ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రానికి ఎక్కువ వస్తాయి, ఎవరెవరు తమ ఘనతను అత్యద్భుతంగా ప్రదర్శించి అక్కడి నుంచి పెట్టుబడులు సాధించుకొస్తారు, పరిశ్రమలు సాధించుకొస్తారు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చర్చ అయితే అసలు ఏ ఇద్దరిని కలుపుతున్నా ఉంది. ఎందుకంటే వెళ్ళింది అంటే గత పాలకులు వెళ్ళినప్పుడు ఇంత హైప్ లేదు. ఒకళ్ళు అసలు పూర్తి అనాసక్తితో ఎందుకు వెళ్ళామా, వెళ్ళకపోతే బాగోదేమో అన్నట్టు ఒకళ్ళు వెళ్ళారు. ఇంకొకళ్ళు వెళ్ళినా కూడా దానికి అంత పెద్ద ప్రయారిటీస్ లేవు, ఎంఓయూలు చేసుకొచ్చినా అవి పెట్టుబడులుగా టర్న్ అవ్వడంలో అంతగా అవ్వలేదు అనే విమర్శ ఉంది. కానీ ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రుల పరిస్థితి చూస్తే అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనే చర్చ చాలా తీవ్రంగా జరుగుతోంది. ఎందుకు అంటే ఒకళ్ళది అందివేసిన చెయ్యి. ఇక్కడ అందివేసిన చెయ్యి అంటే ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిది. ఆయన 2014-19 మధ్యలోనే 4 సార్లు వెళ్లారు, ఇది 5వ సారి. సో ఈసారి ఆయన బ్రాండ్ ఏపీ గ్రోత్ స్టోరీ అంటూ కూడా తనదైన స్టైల్లో తనదైన ముద్ర వేయడానికి వెళ్లారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. నిన్న తొలి రోజే మనం చూసాం. సో మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగువాడేగానే పుడతాను అంటూ అన్నారు. ఇది ఇక లోకేష్ గారు కూడా మాట్లాడడం చూసాం. ఇది జ్యూరికా జువ్వలపాలెమ అంటూ కూడా మాట్లాడారు. అసలు ఒక దశలో అయితే పూర్తి స్థాయిలో అక్కడ చంద్రబాబు గారు వ్యవహరిస్తున్న తీరు కూడా చూస్తే అసలు కుర్రాళ్ళలాగా తిరుగుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ చలికి స్వెటర్లు వేసుకుని చెప్పి అవన్నీ తిరుగుతున్నా, ఆయన మొత్తం చొక్కా మీదే చక్కగా తిరుగుతున్నారు. అసలు ఏంటి యువకుళ్లాగా తిరుగుతున్నారు అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. సరే అపార్ట్ అది పక్కన పెడితే ఆయనకంటూ ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయనకు పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ వాటిని ఆకర్షించే విషయంలో కానీ పలు సందర్భాల్లో చూసాం. అనేక సందర్భాల్లో ఆయన తన దగ్గర ఉన్నటువంటి బ్రాండ్ వస్తువుని చాలా తేలిగ్గా అమ్మేసుకుంటారు, దాన్ని పెట్టుబడుల రూపంలో పరిశ్రమల రూపంలో తీసుకొస్తారు. ఇప్పటికే ఆయనకంటూ ముఖ్యమంత్రి హోదాలో 4 సార్లు వెళ్లి ఇది 5వ సారి అవడం వల్ల ఈ సదస్సులో ఆయన ప్రత్యేకంగా దిగ్గజ ప్రతినిధులతో భేటీ అవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అంశాలు, ఇక్కడ ఇవ్వబోతున్నటువంటి ప్రాధాన్యతలు, రాయితీలు, వీటితో పాటు ఒక హైప్ క్రియేట్ చేసేందుకు కూడా డబ్బులు ఖర్చుకు కూడా వెనకాడని ముఖ్యమంత్రి. ఎందుకంటే దాని ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆయనకు తెలుసు. ఇక అందుకనే ఆయన అందివేసిన చెయ్యి. సో ఎలా ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి తోడు ఆయనకి ఈసారి నిజంగా ఇంకొక ప్లస్ అడ్వాంటేజ్ బోనస్ ఏమిటంటే మంత్రి నారా లోకేష్ గారు కూడా పక్కన ఉన్నారు. సో ఆయన కూడా మొత్తం 5 సెషన్స్ లో 3 సెషన్స్ లో చంద్రబాబు గారు మాట్లాడితే 2 సెషన్స్ లో లోకేష్ గారు మాట్లాడతారు. కాబట్టి అందివేసిన చెయ్యి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక వడ్డించిన విస్తరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. సరే వడ్డించిన విస్తరి ఎందుకు అంటున్నాము అంటే ఒక రకంగా ఇటువంటి బాటలు వేయడానికి లేదా ఇటువంటి కేక్ వాక్ లా పరిస్థితులు పెట్టుబడులు మారడానికి ప్రాధాన్యం మళ్ళీ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినట్టు చంద్రబాబు నాయుడు గారు. సో ఒక రకంగా ఆయన దాన్ని పూలబాట వేశారు, కేక్ వాక్ లాగా చేశారు, పరిస్థితి అనువుగా క్రియేట్ చేశారు. ఈరోజు హైదరాబాద్ లో ఫార్మా కానీ ఐటీ కానీ ఇంత వెలుగొందుతోంది అంటే ప్రధాన కారణాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి చంద్రబాబు గారు. సరే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా వ్యవహరించింది, కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో వెళ్లారు. బట్ ఇక్కడ ఏమిటి అంటే ఆల్రెడీ ఇది వడ్డించిన విస్తరి. సో ఇప్పుడు ఇంకా కొత్తగా ఉన్న పరిస్థితుల్ని లేకపోతే వీళ్ళ పాలసీలని రాయితీల్ని వీళ్ళు చేసే ఒక బ్రాండ్ ప్రమోషన్ ద్వారా దీన్ని ఆకర్షించడం అనేది కొంత అంత ఏపీకి ఉన్నటువంటి సంక్లిష్టత ఇబ్బందులు అయితే తెలంగాణకు లేవు. కాబట్టి తెలంగాణకు ఏం జరుగుతుందని చూడాలి. అయితే సింగపూర్ పర్యటన ముగించుకుని 450 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆయన ఇప్పటికే అక్కడ సక్సెస్ఫుల్ గా ఎంఓయూలు చేసుకుని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జ్యూరిక్ లో అడుగు పెట్టారు. అయితే జ్యూరిక్ ఎయిర్పోర్ట్ లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసక్తికరంగా లాంచ్ లో కలవడం చాలా ఆసక్తిగా అనిపించింది. ఎందుకంటే మహాభారతంలో గురు శిష్యుల మాదిరి వీళ్ళిద్దరికీ కూడా ఒక ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి అందరూ ఆసక్తిగా గమనించారు. రైజింగ్ తెలంగాణ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు, బ్రాండ్ ఏపీ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు గారు మరి ఎటువంటి పరిశ్రమల్ని పెట్టుబడిని ఆకర్షించబోతున్నారు, వీళ్ళకున్న ప్లస్ మైనస్లు ఏంటి, మరి అందివేసిన చేయిది పై చేయి అవుతుందా, వడ్డించిన విస్తరి కాబట్టి మళ్ళీ వచ్చి వాళ్తాయా ఎట్లా? ఎందుకంటే ఈసారి 4th స్టేట్ అనే ఒక కాన్సెప్ట్ తో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఆకర్షించడానికి వెళ్తున్నారు. సో 4th సిటీ
ఫోర్త్ స్టేట్ కూడా కాదు, ఫోర్త్ సిటీ అనే ఒక కాన్సెప్ట్ తో వాళ్ళు చాలా టార్గెటెడ్ గా వెళ్తున్నారు. ప్రత్యేకంగా జయేష్ రంజన్ గారు హ్యాండిల్ చేస్తున్నారు ఇష్యూస్ అన్ని. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు గారితో పాటు లోకేష్ గారు అలాగే బృందం అంతా ఉంది. మరి ఏం జరగబోతోంది? దావోస్ ఎవరికి అడ్డాగా కాబోతోంది? దావోస్ ఎవరి స్టేట్ కి దాసోహం అంటోంది? మొత్తానికి దావోస్ లో అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు జ్యూరిక్ ఎయిర్పోర్ట్ లో కలిసిన తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షితమవుతోంది. ఏం జరుగుతోంది? సో రైజింగ్ తెలంగాణ వర్సెస్ బ్రాండ్ ఏపీ, ఎవరు పెట్టుబడులు అత్యధికంగా సాధిస్తారు? సో ఎవరి స్థాయిలో వాళ్ళకి ఇమేజ్ ఉంది? గత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే దావోస్ పర్యటనకు వెళ్ళటం కొంత ప్రిపరేషన్ లేదు, బట్ ఈసారి పూర్తి ప్రిపరేషన్ తో రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్లారంటున్నారు. బట్ చంద్రబాబు గారికి ఆల్రెడీ ఒక స్పెషల్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఏం జరుగుతుంది? ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి? ఏ రంగాలు, ఏ రాష్ట్రాల వైపు చూసే అవకాశం ఉంది? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ చరణ్ కౌశిక్, అలాగే అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ ఇండస్ట్రీస్ రిటైర్డ్ ఏవి పటేల్ గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ స్వాగతం అండి. అడ్స్మల్ శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఒకటి, సరే తెలంగాణ ఏపీ రెండుగా మాట్లాడదాం. ఏపీలో అయితే మాత్రం ఒక మటన్ షాపు, ఫిష్ స్టాల్స్ నుంచి బయటకు వచ్చి అంతర్జాతీయ పెట్టుబడుల వైపు వెళ్ళి ఆకర్షించాలనే మైండ్ సెట్ అయితే కనపడింది. రెండు, తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ అది కేక్ వాకు, వడ్డించిన విస్తరి. బట్ ఏం తెస్తారు అనేది ఒక ఆసక్తి. సో ఎట్లా చూస్తారు? ఒకళ్ళది అందివేసిన చెయ్యి, ఒకళ్ళది వడ్డించిన విస్తరి. అందరికీ నమస్కారం అండి. నాకైతే మీకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా కనిపించలేదండి. ఓకే, ఎందుకంటే తెలుగువారుగానే నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక దృశ్యం, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు దావోస్లో జ్యూరిచ్లో అక్కడ కూర్చుని మాట్లాడే లాబీల్లో కూర్చున్న ఒక దృశ్యం ఏమనిపిస్తుంది అంటే చాలా మంచి వాతావరణం కనిపిస్తాం. డెఫినెట్గా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండాలంటే సొంత రాష్ట్రంలోనే ఇబ్బందులు కాకుండా పక్క రాష్ట్రాలతో కూడా ఇబ్బంది ఉండకూడదు. ఇక్కడ పోటీ ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు అంటే కొంచెం రేవంత్ రెడ్డి గారు కొంచెం అసహనంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి సహచరులు, మా గతంలో సహచరులు కాబట్టి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని బాగా అభిమానించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పంచుకుంటారు అనుకుంటున్నాను నేను. పంచుకుంటారు, పోటీ ఉండదు. డెఫినెట్గా ఒకరికొకరు సహకరించుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాదు, తెలంగాణ అంటే విపరీతమైన ప్రేమ చంద్రబాబు నాయుడు గారు కూడా. అంచేత ఎందుకంటే ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి ఆయన ఒక చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చిరిగిపోదు కాబట్టి ఆయన ముద్ర ఉంది కాబట్టి దాన్ని అలాగే నిలబెట్టుకోవడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తాడు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల చాలా గౌరవం, అభిమానం, ప్రేమ అన్నీ ఉన్నాయి. పార్టీలు వేరే ఉండొచ్చు కానీ పార్టీలు వేరేనంత మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకునేటువంటి ఆ దుష్ట సంస్కృతిని ఈయన తిరగరాశాడు రేవంత్ రెడ్డి గారు. ఆ విషయంలో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు మనం మెచ్చుకొని తీరాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇది మొదటి సంవత్సరం మీరు చెప్పినట్టుగా ఎన్నికలయ్యి ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇమీడియట్గా వెళ్ళారు కాబట్టి ప్రిపరేషన్ కూడా పెద్ద ఉండదు. అయినా సరే ఆయన మంచి పాత్ర ఆయన పోషించాడు. ఈసారి డెఫినెట్గా హైదరాబాద్ అనేటువంటి ఒక అడ్వాంటేజ్ ఆయన తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఈ క్లైమేట్ కానీ దక్కన్ పీఠభూమి ఈ దేశంలోనే అత్యంత సెక్యూరిటీ అన్ని రకాలుగా కూడా జియోగ్రఫికల్గా కూడా మంచి భద్రత ఉన్న ప్రాంతం ఇది కాబట్టి ఇన్వెస్టర్స్కి అందరికీ కూడా ఇది మంచి అనుకూలమైన వాతావరణం. అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు అడ్వాంటేజ్. ఇక్కడ వీళ్ళిద్దరు వ్యవహారం చూస్తే రేవంత్ రెడ్డి గారికి కూడా అంటే ఆయనకు అనుభవం తక్కువనే మనం ఏమనక్కర్లేదు, సాంగత్యం. ఇప్పుడు సజ్జన సాంగత్యంలో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఆ లక్షణాలు అలవడతాయి. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే చూశారు, ఆయన దగ్గర నుంచి చూశాడు కాబట్టి ఆ రకంగా ఆయన విధానాలు కూడా కొంచెం ఉంటాయి. డెఫినెట్గా మంచి పెట్టుబడులతో మంచి వార్తతో వస్తాయి. అయితే ఇప్పుడు మీరు ఇందాక గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడారు కాబట్టి గత ప్రభుత్వం తెలంగాణ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేటీఆర్ గారు కూడా డెఫినెట్గా బాగా ఆయన చేశాడు. ఆయన మనం చేసిన దాన్ని మనం చేయలేదని చెప్పకూడదు. ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడంతా అంటే మనం ఇలా మాట్లాడితే వాళ్ళు చాలా బాధపడతారేమో కానీ నేను ఆ వరం నేను మాట్లాడతలేదు. అప్పుడున్న ఐటీ మంత్రి కానీ లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి కానీ నిజంగా అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎరుమొక్కలు వేసుకుని చూశారు. లెంగ్తీకి వచ్చిన అన్నారు. ఇలాగా చాలా అసలు మీకు అసలు వినేవాళ్ళకి చూసేవాళ్ళు కూడా ఇబ్బందికరంగా అనిపించిందండి. అంటే అవమానకరంగా అనిపించింది.
అలాగే అక్కడ మంత్రి అయితే చలిలో -5 చలిలో ఎవరు వెళ్తారు ఏంటి, ఎవరు పొద్దున్న లేస్తారు, ఈ టైప్ వాళ్ళు ఏదో కనీసం అక్కడికి ఆ టూరిస్ట్ ప్లేస్గా వెళ్ళటం. ఇక్కడ వీళ్ళని చూస్తే రామ్మోహన్ నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ టీజీ భరత్ కానీ ఎవరన్నా సరే ఉత్సాహంగా అన్నాటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన డ్రెస్ కోడ్ అది ఇక్కడ మనకి 24 గంటలు ఎలా కనపడతారు అలా కనిపించడం అనేది ఒక మంచి అపరూపమైన దృశ్యం. ఇక్కడ ఈ 2 రాష్ట్రాల ప్రజలు కూడా రాజకీయ విభేదాలు, రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే దావోసు మనకు పెట్టుబడులు అవసరం, మన యువతకు ఉపాధి అవసరం కాబట్టి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు ఈ టార్గెట్. పెట్టుబడిదారుగా యువతకు ఉపాధి లభిస్తుంది, అలాగే భవిష్యత్తుకి భరోసా కలుగుతుంది. కాబట్టి ఈ పాలకులకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ప్రభుత్వాలు, వాళ్ళ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు కూడా అనవసర అసంబద్ధ విషయాలు వదిలేసి ఈ దావోసు పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ మధ్య రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు భౌగోళికంగా 2 రాష్ట్రాలుగా ఉన్న యాసలు వేరైనా భాష ఒకటే, ప్రాంతాల వేరైనా అంతరంగం ఒకటే అనేటువంటి భావనతో ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తాయండి. దీని వైపుగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద ఆయనకి కొంతమంది శత్రువులు ఉండొచ్చు, ప్రత్యర్థులు ఉండొచ్చు, రాజకీయంగా ఆయన పార్టీలోనే ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కూటమిలో ఇబ్బందులు ఉండొచ్చు. కానీ నా ఉద్దేశ ప్రకారం అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా వ్యవహరిస్తున్నారు, ఇక్కడ పరిపాలిస్తున్నాడు. ఇది దీన్ని గమనించుకుని ప్రజలు వీళ్ళ పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తే వాళ్ళకి మేలు జరుగుద్దండి. టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ దావోస్ పర్యటనలో గుడ్ న్యూస్ ఏంటంటే ఒకే దేశం ఒకే పెవిలియన్ లో ప్రధానంగా 3 రాష్ట్రాలకి ఆ దాంట్లో చోటుకు దొరికింది. ఒకటి ఏపీ సీఎం కి, 2 తెలంగాణ సీఎం కి, 3 మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారికి. సో ఒకే దేశం ఒకే పెవిలియన్ లో ఈ 3 రాష్ట్రాలకి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది అక్కడ. సో ఏంటి ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అని వాళ్ళు, బ్రాండ్ ఏపీ అని మీరు, అయితే వాళ్ళకంతా కూడా కొంత క్లియర్ కట్ గా ట్రాక్ రికార్డ్ ఉంది. బట్ ఏపీకి గత 5 ఏళ్ల విధ్వంసంతో మీరు చాలా బాలారిష్టాలు దాటాలి. ఇప్పుడు ఒక రకంగా పెట్టుబడులు ఆకర్షించాలంటే అంత ఈజీ అయితే కాదు. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ చంద్రిక గారు, అట్లాగే మిత్రులందరికీ కూడా నమస్కారం, ప్యానల్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఇందాక మీరు దావోస్ సదస్సులో ఒకే పెవిలియన్ అంటే ఒక దేశానికి ఒకే పెవిలియన్ ఉంటుంది. కాదు అందులో 3 రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చారు, మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వాల. ఈ 3 రాష్ట్రాలు ఒకే దేశం ఒకే పెవిలియన్ అడ్రస్ చేసేందుకు. అదే యాక్చువల్ గా అయితే 6-7 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. దీంట్లో పోటీ కాదు, 6-7 రాష్ట్రాలు అప్లై చేసుకున్నాయి. మేము వెళ్తాం అంటే తమిళనాడు, కేరళ కూడా ఉంది ఇందులో. అయితే వాటికి అవకాశం ఇవ్వాల కేంద్ర ప్రభుత్వం. ఎందుకు ఇవ్వలేదు అంటే మనకు తెలుసు అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఆ రాష్ట్రం యొక్క స్థితిగతులు, వాళ్ళు ఆకర్షించగలరా లేదా, ఆకర్షిస్తే ఏ లెవెల్ ఆకర్షించగలుగుతారు, ఎంత మాత్రం పెట్టుబడులు రాగలుగుతాయి రాష్ట్రానికి అన్నది ఒక అంచనా కేంద్ర ప్రభుత్వానికి వేసుకున్న తర్వాతనే ఆంధ్ర అండ్ తమిళనాడు, మహారాష్ట్రకు అవకాశాలు ఇచ్చారు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎంతో కొంత ప్రోగ్రెసివ్ గా, పాజిటివ్ గా పెట్టుబడులు తీసుకొచ్చుకోవాలి. సో ఏ రకంగా అట్రాక్ట్ చేయగలరు అంటే అందులో మొట్టమొదటి స్థానం చెప్పుకోవాల్సిందే మనం. ఈ ఎకనామిక్ ఫోరం అనేది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఏదైతే ఉందో దావోస్ జరిగేది, చాలా సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమానికి అక్కడికి వెళ్ళి పెట్టుబడిదారులతోనూ, పరిశ్రమలతోనూ రకరకాల మందితో మాట్లాడుకుని అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీఏలు తీసుకొచ్చుకునే పరిస్థితి అలవాటు. ఆ రకంగా చాలా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ గతంలో కూడా వచ్చున్నాయి, ఉమ్మడిలోనూ వచ్చున్నాయి, తర్వాతలోనూ గత 5 సంవత్సరాల్లోనూ మా 2014 నుంచి 2019 జరిగిన సందర్భంలో వచ్చినాయి. అయితే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఇక్కడ. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ లో ఏంటంటే భారత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతులు ఏవైతే ఉంటాయో ఎఫ్డిఎస్ కి అవి ఈజీగా వచ్చే అవకాశం ఉంటది. ఇంకోటి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది అధికారులు వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దాదాపు 6 మంది అధికారులు వెళ్ళినాడు. అదనపు కార్యదర్శుల లెవెల్లో ఈ టీం ఏదైతే ఆంధ్ర, తెలంగాణ అండ్ మహారాష్ట్ర అధికారులతో పాటు, ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి ఉన్నాయి. ఎందుకంటే
అక్కడ ఏదైనా ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు భారతదేశ ప్రభుత్వం నుంచి ఏదైనా జవాబు చెప్పాల్సి వస్తే వీళ్ళు అడ్రస్ చేసేలాగా ఈ సంవత్సరం అదొక ప్రత్యేకత. వాళ్ళు వెళ్ళి అడ్రస్ చేసి రాష్ట్రాలకు అండగా నిలబడే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంలో అసిస్టెన్స్ ఇస్తుంది. ఇట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. మోర్ ఓవర్ చంద్రబాబు నాయుడు గారు నిన్న అడ్రస్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా కాకుండా ఒక తెలుగువాడుగా అడ్రస్ చేయటం అన్నది చాలా మంది టీవీలో చూసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే అక్కడ ఆ సభకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంత్రముగ్ధులయ్యారు. తెలుగు వాడిని పుడతా మళ్ళీ జన్మంటూ ఉంటే ఎస్ పారిశ్రామికవేత్త కాదు, ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు, ఒక తెలుగువాడిగా అటు తెలంగాణ ప్రజలు తరపున కానివ్వండి, లేకపోతే ఎందుకంటే 2 రాష్ట్రాలు మనకు తెలుగే ఉంది. అంటే ఈ గొప్ప జాతి ఎంత ఉన్నతిగా పోగలుగుతుంది, అవకాశం ఎంత ఉపయోగించుకోగలుగుతుంది. కాబట్టి ఇటువంటి మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ తెలుగు జాతిలోనే పుడతారన్న మాటలు చాలా మంది ఫారిన్ లో వెళ్ళి బిజినెస్ చేసేవాళ్ళు, అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకు పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక రకమైనటువంటి స్పీచ్. అది ఒక ఏమంటారంటే విన్న వాళ్ళకు కూడా అవును కదా, మా తెలుగు నేల, మా ఆంధ్రప్రదేశ్, మా దేశము, మా తెలంగాణ అనుకున్న వాళ్ళకి ఒక రకమైనటువంటి సైకలాజికల్ గా మ్యాపింగ్ చేయటం. అది వాళ్ళు సైకలాజికల్ గా మ్యాపింగ్ చేసి ఎస్ మేము పెడితే ఆంధ్రాలోనే పెడతాం, లేకపోతే తెలంగాణలో పెడతాం, తెలుగు జాతికి మేలు కోసమే మేము పనిచేస్తామన్న ఒక మూడ్లోకి తీసుకురావటం అన్నది మొట్టమొదటిగా అంటే నెగోషియేట్ స్టార్ట్ కాక మునిపే చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఒక బ్రెయిన్ మ్యాపింగ్ చేసేసారు, మంత్రముగ్ధులను చేశారు. వాళ్ళు ఇంకా పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళరు, మహారాష్ట్ర కూడా వెళ్ళరు. వాళ్ళు వేరే దేశంలో ఏదైనా బెస్ట్ అవకాశాలు ఉన్నా కూడా ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో, తెలుగు అనేది ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా అంటున్నారు కదా, గత 5 సంవత్సరాలు చాలా విధ్వంసం చూసింది. అసలు చేసుకున్న ఎంఓయూస్ కూడా మెటీరియలైజ్ అవ్వలేదు, కనీసం గ్రౌండ్ అయిన పరిస్థితి లేదు. ఒక బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది, లేకపోతే ఇన్వెస్టర్స్ భయపడే పరిస్థితి వాతావరణం ఉంది. అలా సరే, మీరు వచ్చింది, ప్రభుత్వం మారింది, మీరు భరోసా ఇస్తున్నారు, మేము చాలా సింగిల్ విండో క్లియరెన్స్లు అంటున్నారు, రాయితీలు, ఇవన్నీ ఉన్నా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ, లేకపోతే ఇచ్చే ఇన్సెంటివ్స్ విషయంలో కానీ. ఇప్పుడు చంద్రబాబు గారు ట్రాక్ రికార్డ్ ఒక్కటే పాయింట్ కాదు కదా, చాలా బాలరిష్టాలు ఉన్నాయి మీకు. మరి ఎట్లా క్లియర్ అవుట్ చేసి అవన్నీ బయటకు వస్తారు? ఏ రంగాల మీద మీరు ఫోకస్ చేశారు ఈసారి? ఒకటి చంద్రిక గారు, మీరు అన్నది కరెక్టే. నారా లోకేష్ గారు కూడా 2-3 సందర్భాల్లో పారిశ్రామికవేత్తలు రావాలంటే నెక్స్ట్ టైం గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారని చెప్పి ఆయన కూడా అన్నారు. మీరు అన్నది పాయింటే. అయితే 2 రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఫ్లెచింగ్స్ ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి, ఒకటి జియోగ్రాఫికల్ గా మనకున్నటువంటి అవకాశాలు, కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్ మనకున్నటువంటి అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ ఉన్న అవకాశాలు, ఆ అవకాశాలు మనం ప్రొజెక్ట్ చేసుకోవటం, ఆ అవకాశాల్లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళని అట్రాక్ట్ చేయటం. రెండోది బ్రాండింగ్, అంటే నమ్మకం. ఇది కరెక్ట్, వీళ్ళు చెప్తున్నది కరెక్ట్, ఇది వీళ్ళు చెప్పింది మనం ఇది వరల్డ్ లో ఇది ఈ రకంగానే ఉంది, దీన్ని మనం నమ్మొచ్చు, దాన్ని బ్రాండ్ వాల్యూ అంటారు. ఆ బ్రాండ్ వాల్యూ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ రెండే ఆంధ్రప్రదేశ్ కున్న అడ్వాంటేజ్లు, జియోగ్రాఫికల్ గా మనకున్న అడ్వాంటేజెస్. 2, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ. ఇక ఏ రకాల పరిశ్రమలు వస్తాయంటే ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ ద జియోగ్రాఫికల్ గా సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనకున్న అవకాశాలను బట్టి పరిశ్రమలు వస్తాయి. ఒకటి అక్కడ ఇన్సెంటివ్లు అంటారా, పరిశ్రమలు రావటం ముఖ్యం, ఇన్సెంటివ్లు ఇవ్వటం ముఖ్యం కాదు. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న సేమ్ ఇలాంటి డిబేట్ లోనే ఇన్సెంటివ్స్ అన్నప్పుడు కూడా ఫైనాన్షియల్ అబ్స్టకల్స్ ఉన్నాయి కదా. సో మీకు 10 లక్షల కోట్ల అప్పు ఉంది, వడ్డీలు కట్టాలి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఇలాంటి చాలా ఇబ్బందులు, ఉన్నాయి మీకు, బ్యూరోక్రసీ హడ్డల్స్ ఉన్నాయి మీకు. ఆ ఫేస్ వాల్యూ వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తుంది అంట నేను. ఫేస్ వాల్యూ ఓవర్కమ్ చేస్తుంది ఒకటైతే. రెండోది ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్లు లాగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్రాలకు సహాయం చేయడానికి, లేకపోతే రాష్ట్రాల యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇటువంటి హర్డిల్స్ ఏదైనా ఉన్నప్పుడు ఆ ఇన్వెస్టర్స్ కి కొద్దిగా భరోసా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక టీం వెళ్ళుంది. కాబట్టి వాళ్ళు కూడా అసిస్టెన్స్ చేస్తారు భారతదేశ తరపు నుంచి.
సో ఇది అన్ని రకాలుగా మాట్లాడుకొని ఆ పూర్తిగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించే కార్యక్రమంలో ముందుగా ఫుల్ ప్రిపేర్డ్ గా ఫుల్ మెటీరియల్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ ది డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ తో కానివ్వండి, మనం దేన్ని అట్రాక్ట్ చేయాలా, ఎట్లా అట్రాక్ట్ చేయాలా, ఈ ఎవరెవరితో మాట్లాడాలా, ఏ రకంగా దాన్ని మనం ప్రోగ్రామ్ ని కన్సల్టేషన్ చేసుకోవాలన్నది ప్రీ ప్లాన్ తోనే వెళ్ళారు. కాబట్టి హోప్ విల్ గెట్ మాక్సిమం మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పరిశ్రమలు వచ్చిన వాళ్ళు అక్కడ ముఖ్యంగా తెలుగు వాళ్లను అట్రాక్ట్ చేయడానికి కానీ లేకపోతే తెలుగు వాళ్ళతో పాటు ఎవరైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల దేశాల నుంచి వాళ్లను కూడా అట్రాక్ట్ చేయడానికి వీళ్ళ ద్వారా, అంటే ప్రతి తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ కు అంబాసిడరే, ప్రతి తెలుగువాడు తెలంగాణకు అంబాసిడరే, ఫారిన్ లో ఉన్నటువంటి అక్కడ ఫారిన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇన్వెస్టర్స్ ని వీళ్ళ ద్వారా కూడా కన్విన్స్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, చంద్రబాబు నాయుడు గారు 2-3 సందర్భాల్లో ఇదే మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ, అంటే తెలుగు జాతి ప్రజలు ఈ దేశం నుంచి బయట దేశానికి వెళితే ఆ దేశంలో వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు, వలస వెళ్ళిన వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. నా దేశం గొప్పది, లేకపోతే నా రాష్ట్రం గొప్పది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు, భరోసా ఉంటది, ప్రభుత్వాలు పలానా ప్రభుత్వం నిలకడగా ఉంటది, ఇక్కడ నమ్మి పెట్టచ్చు అని వాళ్ళు ఆ దేశంలో నివసిస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళలో నమ్మకం కలిగించడం కోసమే నిన్న ఒక ప్రాథమికంగా జరిగినటువంటి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి గురించి మాట్లాడటం కానీ, తెలుగు వాళ్ళతో కలిసి మాట్లాడటం కానీ కారణం ఇదే. అంటే లోతైన విశ్లేషణలు ఉంటాయి కాబట్టి వీళ్ళే ఇప్పుడు ఎవరైతే సభకు అటెండ్ అయ్యారో వాళ్లే బ్రాండ్ అంబాసిడర్స్. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు వాళ్లే బ్రాండ్ అంబాసిడర్స్ తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి. ఒకటి మాత్రం వెరీ అప్రిషియబుల్ విషయం ఏంటంటే తెలుగు జాతి మీద మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు అటు తెలంగాణలో కానివ్వండి, ఇటు ఆంధ్రాలో కానివ్వండి, ఇది చాలా కట్టిపడేసేటటువంటి మాటలు, మాట్లాడే మాటలు. క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి వెళ్ళారు, మటన్ షాపులు, ఫిష్ మార్ట్ల నుంచి బయటకు వచ్చి హెలికాప్టర్లు తేవాలి అనే అంత మైండ్ సెట్ లోకి ప్రజల్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మీకు టర్న్ ఇస్తాను. కాదు ఒకటి చంద్రిక, ఇప్పుడు మటన్ షాపులు, పులివెందులో కూడా చేపల మార్కెట్ వచ్చింది అని చెప్పి చెప్పుకునే వాళ్ళ గురించి ఈ శుభ సందర్భంలో మాట్లాడుకొని అంటే ప్రజలకి గాయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఇలా జరిగింది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలకు చేపల మార్కెట్ ఓపెన్ చేసింది గుర్తుంది కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలకు ఈ రోజు దావోస్ సదస్సుల నుంచి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వస్తే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించగలరు. మనము ప్రత్యేకంగా దెబ్బపొడిచాల్సిన అంత అవసరం ఏమీ లేదు. మనం ఒక హెల్త్ ఎన్విరాన్మెంట్ నేను మీకు ఇస్తాను. ఒకసారి తెలంగాణ కాంగ్రెస్ నుంచి డాక్టర్ చరణ్ కౌశిక్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చరణ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. ఏంటి సింగపూర్ లో అయితే సక్సెస్ఫుల్ గా 450 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఐటీ పార్క్ కి సంబంధించిన ఎంఓయూలన్నీ చేసుకొచ్చారు. గత ఏడాది 40,000 కోట్ల పెట్టుబడులు దక్షిణ కొరియా, అమెరికా అప్పుడు తీసుకొచ్చారు. సరే, ఏంటి ఈసారి టార్గెట్ ఏంటి? ఈసారి మీకు కొంచెం టఫ్ ఏమో, ఎందుకంటే ఒకటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారితోనూ పోటీ పడాలి, లేదు 10 years తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేటీఆర్ తీసుకొచ్చిన దాంతో కంపేర్ చేస్తారు. మీకు 2 ఇబ్బందులు, సీఎం చంద్రబాబు గారితోనూ కంపేర్ చేసేస్తారు, కేటీఆర్ గారితోనూ మీకు కాంపిటీషన్ ఉంటుంది. మేడం, పోటీ అనేది ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా నిలవాలి, 2047 వరకు తెలుగు రాష్ట్రాలు అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, భారతదేశంలో అగ్రగామిగా ఉండాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ ఇయర్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంబటే దావోస్ లో 40,232 కోట్ల రూపాయలు, అదే కాకుండా దక్షిణ కొరియా నుంచి 31,502 కోట్ల రూపాయలు, మొత్తం 71,734 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిగా వచ్చినటువంటి సంవత్సరంలోనే పెట్టుబడి తీసుకొచ్చిన. అప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేసి అన్ప్రిపేర్డ్ గా వెళ్తే మేడం, అన్ప్రిపేర్ గా తక్షణమే, ఎందుకంటే తెలంగాణ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా మొదటి దశలో 71,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా దావోస్ పర్యటనల ద్వారా 30,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో కల్పించే విధంగా కూడా ఒప్పందం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలతో పోటీపడుతూనే తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా 2047కు భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు అగ్రగామి ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుకుంటా ఉంది. అదే కాకుండా గతంలో చూసినాం మనం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా చీకట్లో కలిసేటోళ్ళు,
ఇక్కడ మాకు ప్రజాప్రభుత్వంలో మాకు చీకటి ఒప్పందాలు అవసరం లేదు, ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముల కలిసి ఉండాలని చెప్పేసి తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్టు తెలుగు ప్రజలంతా కూడా మంచిగా ఉండాలి, అగ్రగామి ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు టీడీపీ అనో లేదు, ఇక్కడ కాంగ్రెస్ పనో మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూడలేదు. ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముల డెవలప్ కావాలా, విభజన హామీలన్నీ కూడా నెరవేరాలా, అదేవిధంగా సౌదమైన వాతావరణంలో చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంది. కాబట్టి నేను ఎయిర్పోర్ట్ లో చర్చల్లో కూడా మంచి మెసేజ్ పోయినట్టుగా మేము భావిస్తాం. అదే కాకుండా $5 ట్రిలియన్ భారతదేశ ఎకానమీ ఎదగాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మేము $1 ట్రిలియన్ ఎదగాలన్న ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ మీరు ప్రభుత్వం ఇలాగా ఒక లక్ష్యం పెట్టుకుని వెళ్లారు అని అంటున్నారు. మీకు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? అసలు హైదరాబాద్ బ్రాండే దెబ్బతీసి పడేశారు వీళ్ళు, రియల్ ఎస్టేట్ డమాల్. నేను అనేది నా ఆరోపణలు ఏం కాదు, ప్రతిపక్షాల ఆరోపణలు. అసలు బ్రాండే పాడు చేసేశారు, ఇప్పుడు వీళ్ళ చెప్తారు రియల్ ఎస్టేట్ ఇలాగ అయిపోయింది, వెండెట్టా పాలిటిక్స్ నడిచేస్తుంది ఇక్కడ. అసలు అన్ని కూడా చుట్టాల కంపెనీలకే భూములు అవి కట్టబెట్టేసి వాళ్ళ కంపెనీలతోనే చేసేసుకున్నారు. ఇది కదా మీ మీద చెప్తోంది వాళ్ళు. ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాత్రమే దావోస్ పోయారు. వారి పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ గారు ఏకంగా చలి గురించి -5 డిగ్రీలు -10 డిగ్రీలు ఎట్లా స్నానం చేస్తామని చెప్పేసి ఆనాడు ఏ విధంగా పెట్టుబడుల కోసం వాళ్ళు పోకుండా ఆనాడు ఏ విధంగా చేసినా సమాజంతో చూసారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ప్రతిసారి దావోస్ పర్యటనకు వెళ్ళిండు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం వారు కూడా చేశారు. అంటే మేము ఏమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము తెలంగాణ అగ్రగామి నిలిచే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు చెప్పాలి కదా, వాళ్ళు బ్రాండే దెబ్బతీసి పడేశారు మీరు అని మీ మీద వేస్తున్నారు నింద. మేడం బ్రాండ్ ఇమేజ్ ముసుగులో వేసి చేసుకొచ్చారు. మేడం తెలుగు రాష్ట్రాల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసింది అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్. చూసారు కదా గతంలో అమరావతి బ్యాటరీకి సంబంధించి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి పెద్ద గలాట క్రియేటింగ్ తోటి తెలంగాణ రాష్ట్రం వాళ్ళు వచ్చి ప్లాట్ పెట్టిన సందర్భం. తర్వాత ఇక్కడ కూడా కేటీఆర్ గారికి సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని తప్ప తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెద్దగా వచ్చిన సందర్భం ఏం లేదు. ఎంతసేపు ప్రచారాలు చేసుకోవాలా, ఆరపటాలు పోవాలా, అదేవిధంగా తెలంగాణను అప్పులలో ముంచాలా, తెలంగాణ అగ్రగామి తీసుకునే ప్రయత్నం ఆనాడు చేయలేదు. ఎందుకంటే తెలంగాణ ఈనాడు మేము నిండా అప్పులలో మునిగిపోయినాం. 12 రోజుల నుంచి RBI అప్పు తీసుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 4th సిటీ నిర్మాణం చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16% ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నంలో భాగంగా మూసిని పునర్జీవింపే కార్యక్రమం జరుగుతా ఉంది. అదే కాకుండా హైడ్రాన్ విస్తరించి చెరువులను రాకులను రక్షించే ప్రయత్నం జరుగుతా ఉంది. ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరవలేక కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఎందుకంటే మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలకు వాస్తవ విషయాలు ఎప్పటికప్పుడు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వారిలాగా మేము చీకటి ఒప్పందం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు చీకట్లో కూర్చొని మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలతో నేను చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కలిసిన విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా మీడియా సంస్థలన్నీ కూడా ప్రచురించే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మేమేదో చీకటి ఒప్పందాలు చేసుకోవాలా, చీకట్లో కూర్చొని మాట్లాడుకుని వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతలేం. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, తెలంగాణ అగ్రగామి ఉండాలా, అదే కాకుండా ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు టీడీపీ ఒక మాట అంది. ఇది మాకు ఆంధ్రప్రదేశ్ లో హడ్డల్స్, అబ్స్టకల్స్ ఉన్నమాట వాస్తవమైనా కూడా మాకు సెంటర్ సపోర్ట్ ఉంది, మాది డబుల్ ఇంజిన్ సర్కారు, మా కూటమి ప్రభుత్వానికి చాలా చాలా ప్లస్లు అడ్వాంటేజ్లు ఉన్నాయని అంది. కానీ మీ కంపారిటివ్ గా అలా చేసినప్పుడు కేంద్ర సహకారం వాళ్ళకున్నంత బాగా ఉంటుందా? మేడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు వాళ్ళంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, ఏం పర్లేదు మాకు వస్తాయని అంటున్నారు. నిన్న మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టం, కేంద్ర సహకారం ఉంది, కేంద్రము అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కావాలి వారు కోరుకుంటూ వారి సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటామని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా చాలా స్పష్టంగా రేవంత్ గారు చెప్పారు. ఎలక్షన్ల సందర్భం మాత్రం రాజకీయాలు చేయాలా, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం అని చెప్పేసి మనమంతా కలిసి పనిచేద్దామని చెప్పేసి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరిందంటే మాకు ఏకైక లక్ష్యం తెలంగాణ అగ్రగామి నిలిచే ప్రయత్నంలో $1 ట్రిలియన్ తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగానే మేము త్రిపుర కోసం సహకారం అడిగినాం, 4th సిటీకి సహకారం అడిగినాం, మెట్రోకి అడిగినాం, అదే కాకుండా మూసి పునర్జీవించే దానిలో సహకారం అడిగినాం. అన్ని రకాలుగా కేంద్రం నుంచి సహకారం తీసుకుని తెలంగాణను అగ్రగామి నిలిచే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రం సంబంధించి తెలుగు రాష్ట్రాలు కూడా పోటీ పడే విధంగా ఆంధ్ర రాష్ట్రం సహకారం కూడా తీసుకుంటామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఖచ్చితంగా తెలంగాణను అగ్రగామిగా తీర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరలేక కేటీఆర్ గారు ప్రతిసారి
కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు తప్ప వారు చేసే గతంలో వారు చేసిందేం లేదు. అదే కాకుండా ప్రతిపక్షంలో ఉండి గౌరవప్రదమైన సలహా సూచనలు ఇస్తారని చెప్పేసి మేము భావిస్తే సూచనలు ఇవ్వకుండా అనవసరంగా ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అన్ని రంగాలను ముందుకు తీసుకు ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సంక్షేమం ఒక నుంచి, పెట్టుబడులు ఒక నుంచి, అదే కాకుండా విభజన హామీలు నెరవేర్చే ప్రయత్నం, కేంద్రం నుంచి సహకారం తీసుకునే ప్రయత్నం అన్ని చేస్తూ తెలంగాణ 40,000 కోట్ల పెట్టుబడులు కదా, ఎన్ని గ్రౌండ్ అయిపోయినాయి? అన్ని జస్ట్ ఎంఓయూలేనా మేడం? కొన్ని కంపెనీలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 71,000 కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకుంటే ఆల్రెడీ ఒక 2-3 కంపెనీలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో వారికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మేము అప్పుడు స్టార్టింగ్ లో వచ్చినాం కాబట్టి అప్పుడు ల్యాండ్ అవన్నీ కూడా కొంత తొందరలో చేయలేకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా త్వరితగతిన పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, వారికి అన్ని రకాల ఫెసిలిటీ ఇచ్చే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఒక బ్రేక్ తీసుకుందాం. తర్వాత రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏపీ గవర్నమెంట్ కి పనిచేసి రిటైర్ అయ్యారు, వారితో మాట్లాడదాం. ఏవి పటేల్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఈ విషయాలన్నీ మీరు చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఈ పెట్టుబడుల విషయంలో పోటాపోటీ గానీ లేకపోతే ఇవి గానీ. అయితే ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు వెళ్లారు, ఎవరెవరికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? లేకపోతే మనుషులను చూస్తారా, స్టేట్ చూస్తారా, ఇప్పుడు బ్రాండ్ చూస్తారా, అక్కడ ట్రాక్ రికార్డు చూస్తారా? మీ అభిప్రాయం ఏంటి 2 తెలుగు రాష్ట్రాలపై? సో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ, ఒక సభ్యులు చెప్పారు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు పంచుకుంటారు అని చెప్పేసి. ఇది పోటాపోటీ ప్రపంచం అండి ఇది. సో కాబట్టి పంచుకోండి. తమ్ముడే ప్యాకెటే అంటారు. అంతే అందులో డిఫరెంట్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది అద్భుతమైన రాష్ట్రం అండి. చక్కని కోస్టల్ బెల్ట్స్ ఉన్నాయి, 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ చక్కగా ఇంప్లిమెంటేషన్ లో వేగవంతంగా వెళ్ళిపోతున్నాయండి. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి, ఎస్టేట్స్ ఉన్నాయి, ఎజల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంది. యూనో సింగిల్ విండోలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో వీఆర్ నెంబర్ 1 ఇన్ ఇండియా అండి. ఏది గత 4 సంవత్సరాల నుంచి మనం చూస్తే. అయితే పెట్టుబడుల విషయాలు వచ్చేసరికి మా రాష్ట్రంలో అంటే పొలిటికల్ వెంజెన్స్ ఇవన్నీ నేను మాట్లాడాను. నేను 2014 to 2019 లో 185 లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చినండి 2014 ఐఎంలో. అట్లాగే జూన్ 2019 to 24 వచ్చేసరికి 163 ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. అంటే ఈ పొలిటికల్ విభేదాలు ఏ రకంగా ఎదురున్నా కానీ ఇండస్ట్రీస్ అనేది పెడుతున్నారు. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఈ రోజు మనం ఒక ఎంఓయూ చేసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఇంప్లిమెంట్ చేయడానికి లార్జ్ స్కేల్ 5 to 10 years ఈజీగా పడుతుంది మేడం అది. సో ఆ గవర్నమెంట్ లో చేసిన ఎంఓయూ ఈ గవర్నమెంట్ లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి గవర్నింగ్ అవడానికి కూడా అవకాశం ఉంది అది. సో కాబట్టి మనం ఆ రకంగా మనం ఎనలైజ్ చేయాలి. ఈ రోజు మాకున్న ఆపర్చునిటీస్ ఏంటంటే, కోస్టల్ కారిడార్ చెప్పాము, కారిడార్స్ చెప్పాము, తర్వాత ప్రతి చోట ఎలక్ట్రానిక్ పాలసీ పెడుతున్నాము, ఎలక్ట్రానిక్ పాలసీ పెడుతున్నాము, ఐడిపి పాలసీ పెడుతున్నాము, మేము బల్క్ డ్రగ్ పాలసీ పెడుతున్నాము. ప్రతి దానికి అందరితో చర్చలు చేసి మీకు ఎటువంటిది కావాలని చేస్తున్నారు. అట్లాగే ముఖ్యమంత్రి నారా చంద్రనాయుడు గారి నుంచి మీకు ఆల్రెడీ తెలుసు మీకు, how we got Indian School of Business for Hyderabad. Already the Indian School of Business was decided to set up in Gujarat or somewhere else. He requested them, sir, come for a cup of tea. They don't want to come there. But he requested, sir, ఒక్క టీ కోసం రండి అని చెప్పారు అంతే. వారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, దే హావ్ టేకెన్ ఓన్లీ వన్ డెసిషన్, దట్ వీ విల్ ఎస్టాబ్లిష్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ అని చెప్పడం జరిగింది. See, this is the vision of చంద్రబాబు నాయుడు. డెఫినెట్లీ వీ విల్ అగ్రీ దట్, నో డౌట్. హైదరాబాద్ లో మంచిగా చేశారు, ఇది చేశారు. అట్లా అని చెప్పేసేసి అంతకుముందు ప్రభుత్వం వచ్చేసేసరికి ఇండస్ట్రీస్ తక్కువ వచ్చినాయని చెప్పడం కూడా మనకు భావ్యం కాదు. ఎందుకంటే 13 లక్షల ఇండస్ట్రీస్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉదయం రిజిస్ట్రేషన్ ప్రకారం అన్నమాట. అందులో సర్వీస్ సెక్టర్ కూడా ఎట్లా ఉన్నది. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే మేడం, ఇక్కడ ఉన్న ఒక కార్తికేయ మిశ్రా గారు, ద డైనమిక్ ఆఫీసర్ అమ్మా, వెరీ ఇంటెలెక్చువల్ ఆఫీసర్, అత్యంతమైన జీతం వచ్చే కార్తికేయ మిశ్రా గారు ఆయన జాబ్కి రిజైన్ చేసి ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు డెవలప్మెంట్ చేయడానికి. నౌ ఈజ్ ఇన్ ద సీఎం పేషెంట్, సీఎం కార్యదర్శి ఉన్నారు. అతను ఉన్నంత కాలం అతను ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తాడమ్మా. అట్లాగే ఈ సింగిల్ విండో విధానాలు ఇవన్నీ కూడా అతనే చేయడం జరిగిందమ్మా. అతనే చేయటం తర్వాత అతను ఎక్కడ పనిచేస్తా కానీ ఆ పర్సన్ చంద్రబాబు గారితో ఉన్నారు. ఎస్ మేడం, ఎందుకంటే మన పక్కనున్న వాళ్ళని మనం చూడాలి. మనం ఇంపార్టెంట్ అనే విషయం
ఎందుకంటే కార్తిక మిశ్రా ఇస్ వెరీ, నేను ఎందుకు చెప్తున్నానంటే నాది దెబ్బతిన్న రాష్ట్రం, శిథిలమైన రాష్ట్రం, తల లేదు, మొండెం లేదు, ఏమీ లేదు మేము వచ్చినప్పుడు. అయితే ఈ సందర్భంగా నేను ఎన్డీఏ గవర్నమెంట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు మీరు మా మీద ఆధారపడుతున్నారు కాబట్టి మీరు మాకు హెల్ప్ చేస్తారు. మరి గత 5 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేదు మాకు? బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు ఎందుకు చేయలేదు మాకు? అంటే మీరు మా మీద వివక్షత చూపెడుతున్నారు. ఈ రోజు మా ప్రజలు, ఆంధ్ర ప్రజలు సరైన తీర్పిచ్చి మీరు మా మీద ఆధారపడేటట్టుగా చేశారు కాబట్టి మీరు ఇస్తున్నారు. మీరు పొలిటికల్ మాట్లాడారు, మళ్ళీ పొలిటికల్ లోకి వెళ్ళిపోయారు. ఇట్ ఇస్ నాట్ పొలిటికల్ మేడం, బికాస్ వెరీ ఇంపార్టెంట్ అనే విషయం. ఎందుకంటే మనకి డబ్బులు అనేది ఇంపార్టెంట్. ఈ రోజు నేను ఒక విషయం చెప్తా. పెమ్మనేని చంద్రశేఖర్ గారు ఉన్నారు. పెమ్మనేని చంద్ర గారు ఉంటే నేను వెళ్ళి కలిసానని, సార్ నేను అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీ సార్, మన దగ్గర అమరావతి డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలని చెప్పి నేను ఆయనకు ఒక నివేదిక ఇచ్చాను మేడం. ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో, కార్పొరేషన్స్ ఏమైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మన దగ్గర ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్మెంట్ కావాలి, అయినప్పుడే మనం డెవలప్ అవుతాము. హైదరాబాద్ లో ఎన్నో పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ రావటం వలన, ఆంగ్జిలరీ యూనిట్స్ రావటం, తద్వారా టూరిజం ఇవన్నీ డెవలప్ అవుతాయని వారు చెప్పడం, వారు ఇమీడియట్ గా ఈస్ టేకెన్ ఏ వెరీ సీరియస్ స్టెప్ అమ్మా. టెక్నాలజీ సెంటర్ ఈ రోజు అమరావతికి వస్తుందంటే ఆయన మెయిన్ కారణం యాక్చువల్ గా 250 కోట్లది. సో ఇటువంటి ఎన్నో జరుగుతున్నది. నేను చెప్పేది ఏంటంటే, మనం ఈ రోజు పోటాపోటీ ప్రపంచంలో ఉన్నాము. ఈ రోజు ఇక్కడున్న అధికారులు, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, ఏంటి, మీరు డిపార్ట్మెంట్ నుంచి వర్క్ చేసి ఉన్నారు కాబట్టి, రిటైర్ అయ్యారు కాబట్టి వీళ్ళకున్న ప్లస్లు ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, తెలంగాణ ఉంది, ఐటీ ప్లస్ ఫార్మా, వీళ్ళ మెయిన్ దృష్టి అలా ఉంటుంది. వీళ్ళకి కోస్ట్ లైన్ ఉంది, ఆర్ ఇప్పుడు హెలికాప్టర్స్ అనేది కూడా ఏదో పెద్ద యూనిట్ వస్తుంది అనేది ఒక విపరీతమైన చర్చ నడుస్తోంది ఏపీకి. సో గత అనుభవాలు ఏం చెప్తున్నాయి మేడం? తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు టాటా గారు ఒక విషయం తెలుసుకున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరలో మీకు ల్యాండ్ ఇస్తామని చెప్పగానే ఇమీడియట్ గా తీసుకోండి అని చెప్పడం జరిగింది అనమాట. సో అట్లాగా అక్కడ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావడం జరిగింది ఆల్బర్ట్లో. మీకు ఇవన్నీ కూడా మనకు తెలిసింది. ఇక్కడికి వచ్చేసేసరికి ఇప్పుడు మీరు కొప్పర్తి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొప్పర్తిలో తీసుకుంటే 4000 ఎకరాలతో అద్భుతమైన ఇండస్ట్రియల్ స్టేట్ అక్కడ బిల్డప్ చేయడం జరిగింది. అక్కడ కడపలో ఎయిర్పోర్ట్ ఉంది, కర్నూలులో ఎయిర్పోర్ట్ ఉంది, తర్వాత విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఇప్పుడు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది, తిరుపతిలో రాబోవటం పోతుంది. మరి హైదరాబాద్ లో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మేడం చెప్పండి. అట్లాగే పోర్ట్ కనెక్టివిటీ నేను ఎందుకు బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఈ పోర్ట్ కనెక్టివిటీ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేసే చాలా తక్కువ డబ్బులతో మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఇవన్నీ చూస్తారమ్మా. ఇవన్నీ కూడా అసలు వీళ్ళ దగ్గర ఆ రకంగా బిలీవ్ చేసుకున్నప్పుడు తప్పకుండా అందరూ మా ఆంధ్రప్రదేశ్ కి వస్తారని చెప్పేసి నేను ధీమాగా, చాలా గర్వంగా నేను చెప్తున్నానమ్మా. నేను మా అధికారులు కూడా చాలా కసిగా పనిచేస్తున్నారమ్మా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయడానికి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మేడం. ఓకే, మీ పాయింట్ అది. చరణ్ గారు విన్నారు కదా, మీరేం చెప్తారు? అంటే మీరు 4th సిటీ మూసీ ప్రక్షాళన ఈ యాంగిల్ వెళ్తున్నారు మీరు మేడం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాకు సాఫ్ట్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ లో బెంగళూరు తర్వాత భారతదేశంలో తెలంగాణ నెంబర్ 2 ఉన్నది. నెంబర్ 1 తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 16% ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచుకున్నాం. అదే కాకుండా ఫార్మా రంగం కావచ్చు, లైఫ్ సైన్సెస్, దాదాపు దేశంలోనే 33% ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తయారయ్యి అందిస్తా ఉంది. కాబట్టి ఆ రంగాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం. అదే కాకుండా మేము డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. 4th సిటీ కావచ్చు, RRR కావచ్చు, అదే కాకుండా మెట్రో విస్తరణ కావచ్చు, అదే కాకుండా మూసిని పునర్జీవింపజేసే కార్యక్రమం కావచ్చు, హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా హైదరాబాద్ లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి నగరాలతో కాదు, ప్రపంచంలో ఉన్న నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలంటే ఎకో టూరిజం కావచ్చు, అదే కాకుండా టూరిజం కావచ్చు, అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, అదే ఎకో టూరిజం, ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మొదటి దశలో 5,000 కోట్ల రూపాయలు తోటి మూసిని పునర్జీవింపజేసే కార్యక్రమం జరుగుతా ఉంది. అదే కాకుండా టెంపుల్ టూరిజాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఐటీకి సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ సంబంధించి భారతదేశంలోనే వరి సాగులో తెలంగాణ నెంబర్ 1 ఉంది. వరి ఉత్పత్తి కూడా పెరుగుతా ఉంది. కాబట్టి దానిలో భాగంగా అగ్రికల్చర్ రంగాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజ్. ఎక్కడైనా భయం వేస్తుందా? అటు ఇప్పుడు వారు చాలా లెక్కలు చెప్పారు. 2014 నుంచి 2019 లెక్కలు కొన్ని చెప్పారు, ఇలా ఉన్నాయండి అని.
మరి పక్క రాష్ట్రం చంద్రబాబు గారు వర్సెస్ రేవంత్ అన్నప్పుడు ఏమన్నా భయం ఉందా? మనకు కూడా మేడం, అడిగిపోతారా అని నిన్న ఆయన స్పీచ్ కే చాలా మంది వావ్ అన్నారు. మేడం ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఎట్లుండదంటే ఆంధ్రలో ఎందుకంటే నిన్న రాత్రి మీరు దిగారు కాబట్టి ఆల్రెడీ స్పీచ్ అయిపోయింది అక్కడ. మేడం ఆంధ్ర రాష్ట్రంలో ఒక యూనిట్ పెడితే తెలంగాణలో ఇంకో యూనిట్ స్టార్ట్ చేస్తారు, ఇక్కడ ఒక యూనిట్ పెడితే ఆంధ్ర రాష్ట్రంలో సరే అయితే విద్యాసాగర్ గారు మీరు ఏదో రైజ్ చేస్తున్నారు, మళ్ళీ అడ్స్మిల్ గారు వాయిస్ తీసుకుందాం. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఉండాల్సినటువంటి జియోగ్రాఫికల్ గా ఉండాల్సినటువంటి అడ్వాంటేజ్ ఆ రాష్ట్రానికి ఉంటాయి. ఒక రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మత్స్యశాఖ పరిశ్రమ తీసుకొని పోయి లేదంటే ఫిషరీస్ తీసుకొని పోయి తెలంగాణలో పెట్టలేము కదా. అంటే కొన్ని అడ్వాంటేజెస్ ఆయా స్టేట్స్ కి న్యాచురల్ గా బై గాడ్ గిఫ్ట్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సారా అన్నారు అది తెలంగాణకు అడ్వాంటేజ్ లేదు. ఒరిస్సా పోటీ పడవచ్చు, అంటే మహారాష్ట్ర పోటీ పడవచ్చు, తమిళనాడు పోటీ పడవచ్చు, లేకపోతే కేరళ పోటీ పడవచ్చు, లేదంటే కర్ణాటక పోటీ పడవచ్చు ఏది పోర్ట్ అంశంలో. అయితే జియోగ్రాఫికల్ గా అది ఏ స్టేట్ కి అయితే బాగుంటది, ఏ స్టేట్ అయితే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇన్వెస్టర్ ని అట్రాక్ట్ చేస్తాడు, పాలసీ ఎట్లా మేకింగ్ చేస్తారన్న దాంట్లోనే ఆ నాయకత్వ లక్షణాలు అనేటివి బయటపడతాయి మనకి. ఎప్పుడు కూడా మనకు కియా పరిశ్రమ వచ్చింది, ఇప్పుడు ఆ రోజు గుజరాత్ ఆంధ్రప్రదేశ్ పోటీ పడితే ఆ రోజునటువంటి మంత్రి, ఆ రోజునటువంటి సెక్రటరీ ఇండస్ట్రీస్ వీళ్ళంతా పోయి సౌత్ కొరియాలో కూర్చొని వర్కౌట్ చేసి మేము బెటర్ అని చెప్పేసి పోటీ పడి తీసుకొచ్చుకున్నారు. అంటే మనం ఏంటంటే ఇంకొక రాష్ట్రాన్ని మనం ఏదో అన్నట్టు కాకుండా ఏ అవకాశాలు ఆ స్టేట్ కి అడ్వాంటేజ్ అవుతాయో వాటిని మనము ఎనలైజ్ చేసుకొని మా దగ్గర ఇది ఉంది వ్యవహారం రండి అని. ఆంధ్రాకు తమిళనాడుకు ఎప్పుడు కూడా పోటీ ఉంటదండి అన్ని రకాలుగా, ఎందుకంటే ఆంధ్ర తమిళనాడు జియోగ్రాఫికల్ గా సేమ్ అడ్వాంటేజెస్ కలిగి ఉంటాయి. మీరు పోర్ట్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఏదైనా ఎయిర్పోర్ట్స్ కానీ ఏదైనా కానివ్వండి. కానీ తమిళనాడు కంటే మనం బెటర్ గా ఏ రకంగా అడ్వాంటేజ్ గా చూస్తున్నాము, పాలసీ ఎట్లా మేకింగ్ చేస్తున్నాం అనేది ఇన్వెస్టర్ ని అట్రాక్ట్ చేయడంలోనే ఫేస్ వాల్యూ ఉంటది. అదే మొత్తగా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు అడుగుతాను, నిన్న భారీగా ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. సో మొత్తం మీ ప్లాన్స్, మీ టార్గెట్స్ కి కోఆపరేట్ చేసే వాళ్ళందరినీ పెట్టేసుకున్నారా? ఇప్పుడు రాగానే ఎగ్జిక్యూషన్ అంటే అది అడ్మినిస్ట్రేటివ్ అంశాల జోలికి ఇప్పుడు మనం వెళితే అది వేరే. నేను ఎందుకంటే ఈ పాయింట్ నేను క్లియర్ కట్ గా అడగడానికి రీజన్, మొదటి నుంచి గవర్నమెంట్ ఫామ్ అయిన 7 months బ్యూరోక్రసీ హర్డిల్స్ మీదే మాట్లాడుతున్నారు. సో బ్యూరోక్రసీ హర్డిల్స్ మీద మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కడ తీసుకొచ్చే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మీకు అనుగుణంగా అడ్మినిస్ట్రేషన్ లో సహకరించే వాళ్ళు ఉండాలి. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని చూస్తే మీ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ కి సెట్ అయ్యే వాళ్ళందరినీ సెట్ చేశారా అన్న, ఇందులో నెగిటివ్ ఏం లేదు. అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు కార్తికేయ మిశ్రా గారు, ఎస్ ఈజ్ ఎ గుడ్ ఆఫీసర్, నో డౌట్ అట్ ఆల్. మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు. ఈ వచ్చి 7 నెలలు అయింది కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మొదటిగా కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఇప్పుడు కొంతమంది తీసుకొచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ లో ఆ అడ్వాంటేజెస్ బట్టి ఉంటది. అయితే మాకున్న బలం ఏంటంటే మొదటిగా నేను చెప్పేశాను, మళ్ళీ చెప్తున్నాను, జియోగ్రాఫికల్ గా ఉన్న అడ్వాంటేజ్. రెండవది మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఏంటి అన్న దాని మీద ఇన్వెస్టర్ ను ఒప్పించడానికి ఐకానిక్ ఫేస్ లాగా మాకు ఒక బ్రాండ్ అంబాసిడర్, ఆల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మాకు భయం లేదు తెలుగు రాష్ట్రాలకు. నేను చెప్తున్నాను. ఓకే అర్చమల్ శ్రీనివాస్ గారు, సో అందరి వర్షన్స్ విన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15-20 ఏళ్ల క్రితమే నవరత్న ఖచ్చిత కిరీటం తయారు చేసి పెట్టారు మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి. అందులో తర్వాత ఎవరు వచ్చినా ఒక్కొక్క వజ్రాన్ని పొదుగుతా వచ్చారు అంతే తప్ప. అంటే ఇక్కడ బ్రాండ్ దెబ్బతింది లాస్ట్ 5 సంవత్సరాలు. అంటే మాట వినండి, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే చేయాలనుకున్నారో అంతకు మించి చేశారు. అయితే దురదృష్టం ఏంటంటే మధ్యలో దొంగల మూట వచ్చింది. వాళ్ళు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ మాట పక్కన ఉండొచ్చి వచ్చిన వాళ్ళు తరిమేయటం, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎవరన్నా కమిషన్ అడుగుతారు, సాధారణంగా రెట్టేపీచు అంటారు, దాంట్లో కొద్దిగా కమిషన్ అడుగుతారు. ఏదైనా ఎవరన్నా వ్యాపారం పెట్టినా చేసినా వీళ్ళు వాటలు అడిగారు, దాంతో వీళ్ళు దండం పెట్టేసి పారిపోయారు వాళ్ళంతా. పైగా ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫేస్ వాల్యూ, ఆయన చరిత్ర ఇవన్నీ చూసి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మన సారాలు చెప్పినట్టుగా భౌగోళికంగా అన్ని వసతులు సౌకర్యాలు మౌలికంగా వీళ్ళు ఏర్పాటు చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒకవేళ ఎక్కడైనా లోటు ఉంటే. కానీ ఒక గుబులు ఒక దిగులు ఈ రెండు వెంటాడుతూ ఉన్నాయి.
వాటికి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక అధికారులు మార్చారండి. ఆ నిన్న ముఠా చాలా ట్రాన్స్ఫర్స్ నిన్న అయినాయి. అని కదా ఆ ముఠాలో సభ్యులు ఇంకా ఉన్నారు అందులో. వాళ్ళలో అయినా పరివర్తన పశ్చాత్తాపం వచ్చిందో లేదో చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతైన మనిషి, బిజినెస్ ఫ్రెండ్లీ. డెఫినెట్ గా ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఈ పెట్టుబడులకి ఆకర్షిస్తాయి, వాళ్ళు సహకరిస్తాయి. కానీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా అదే ముఠాలో సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా పరివర్తన చెందారో మారారో ఏదో కూర్చొని మాట్లాడుకుని ఉండొచ్చు. వాళ్ళు మార్పు వచ్చిన తర్వాత 7 నెలల తర్వాత మార్పు వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ గుబుల్ని దిగుల్ని తీర్చాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే కాకుండా ఎవరైతే ఇక్కడికి పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళకి ఇతను ఎప్పటికీ రాడు, ఇతను స్కూల్ మూసేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి. ఆ తెలియజేయనంతకాలం కూడా ఈ దిగులు ఉంటుందండి, ఆ గుబులు కూడా ఉంటుంది. ఎందుకంటే అతను సాధప్పుడు తెలంగాణ చూడండి, 2004 తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోయినాయి. ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు ప్రజల కోణంలో ఆలోచించారు అప్పుడు వచ్చిన పాలకులందరూ కూడా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ ఎస్టేట్ల గురించి చూసుకున్నారు. చూడండి, ఆయన తన ప్యాలెస్లు కట్టుకున్నాడు, లేకపోతే తన కోసం కట్టుకున్నాడు తప్ప ప్రజల కోసం ఒక్క రోడ్డు కూడా వేయించలేదు, ఒక్క గొంతు కూడా పూడ్పించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వైరస్ని సమూలంగా నాశనం చేస్తేనే కానీ ఆ వైరస్ని పూర్తిగా తొలగిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అది ఆటంకం కింద ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం వీళ్ళ మీద ఖచ్చితంగా ఉందండి. పటేల్ గారు, ఇప్పుడు ప్రధానంగా గత ఎంఓయూలు అసలు ఎందుకు మెటీరియలైజ్ అవ్వలేదు? మేము ఇన్ని కోట్లు చేసుకున్నాం, ఇన్ని వేల కోట్లు చేసుకున్నా అని అంటారు కదా, అసలు కనీసం ఎందుకు మెటీరియలైజ్ అవ్వలేదు అవి? చాలా మంచి ప్రశ్న వేశారు మేడం. అదే పేపర్ డౌన్ చేయండి సార్, మీ ఫేస్ కనిపించట్లేదు, పేపర్ తీసేయండి. 2016లో మనకి పార్ట్నర్షిప్ సమితి జరిగింది మేడం. అక్కడ 113లో 45 ఇంప్లిమెంట్ అయినాయి మేడం. అట్లాగే 2017లో వచ్చేసరికి 96 ఎంఓఎస్ అయినాయి, 21 ఇంప్లిమెంట్ అయినాయి మేడం. అట్లాగే పార్ట్నర్షిప్ సమితి 2018లో 133 అయితే 26 అయింది మేడం. తర్వాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమితిలో 99 అయితే 34 అయినాయి మేడం. సో ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలమ్మా ఇక్కడ. ఎందుకంటే ఈ పొలిటికల్ వెంజెన్స్ గురించే మాట్లాడుకుంటాం కానీ మన రాష్ట్రంలో చాలా చక్కగా ఇండస్ట్రియల్ జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ ఇది మాత్రం ఆగే పరిస్థితి లేదమ్మా. అయితే చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల చాలా గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఇజ్ ఏ బ్రాండ్ అంబాసిడర్, అందుట్లో తిరుగులేదు. కాబట్టి ఈసారి మనకి పెట్టుబడులు చాలా ఎక్కువ వస్తే దావోస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. రోడ్డు కనబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి, మంచి ప్రభుత్వం ఉన్నది, అందుట్లో ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్లను పెడతాం మూలాన మనకి జరిగింది. అదే గత ప్రభుత్వంలో వచ్చేసరికి వాళ్ళు తెలిసి తెలియక ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కింద పెట్టారు. వారు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమితిని సర్వనాశనం చేసుకుంటానికి కంకణం కట్టుకుంటే నేను పర్సనల్ గా వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి చెప్పాను, మీరు ఐఏఎస్ ఆఫీసర్ నమ్ముతున్నారు, మీ కొంప కొల్లేరైపోదు. నౌ షీ ట్రాన్స్ఫర్ టు తెలంగాణ. నేను తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ గురించి చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి. సో ఇవన్నీ కూడా నా అనుభవాలు నాకు తెలుసు కాబట్టి పేరు కూడా చెప్పని చెప్తాను. సుజనా ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఆమె డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి వచ్చిన తర్వాత తాను ఏ రోజు కలెక్టర్కి వెళ్ళాలి అనే దాని మీద కదా ఏ రోజు ధ్యాస పెట్టలేదు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ చెప్పారు కదండి, సుజనా ఐఏఎస్ చెప్తున్నాను కదా. తర్వాత మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆమె చేసిన మా అధికారులు ఎవరిని నమ్మకుండా కన్సల్టెంట్ నమ్మింది. ఆ కన్సల్టెంట్ ని రాజీవ్ అనే అతన్ని బాగా హైలైట్ చేసింది. అతను ఇప్పుడు ఈరోజు తెలంగాణలో పనిచేస్తాడు మేడం. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. మాకు వచ్చిన లీడ్స్ మొత్తం తీసుకొని తెలంగాణకి వెళ్ళిపోయారు. ఇంతకంటే దురదృష్టకరం ఏముంటుంది మేడం? సో మరి వీళ్ళకి ఇప్పుడు జయేష్ రంజన్ ఉన్నారులేండి చరణ్ గారికి ఈ గవర్నమెంట్ ఇప్పుడు హ్యాండిల్ చేయడానికి. చెప్పండి, కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి చరణ్ గారు. మేడం, మేము ఎదగాలి, దేశంతో ఎదుగుదలలో మా భాగస్వామి ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా ఏ రంగాల్లో ఇంకా మనకు అవకాశాలు ఉన్నాయి, ఏ రంగాల్లో పెట్టుబడులు తీసుకొస్తే తెలంగాణ కానీ పెట్టుబడులు అని చెప్పి పరిశ్రమలు అంటూ అయిన వాళ్ళకి భూములు కేటాయించేస్తున్నారని మిమ్మల్ని అల్లరి పెడుతున్నారు. అదే మేడం, బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రతిదాని రాతాంతం చేసి, ఎందుకంటే గతంలో వాళ్ళు చేసినట్టు మేము చేస్తామని చెప్పేసి మా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నమే తప్ప, ఎందుకంటే భూములు ఇస్తే రేవంత్ రెడ్డి గారు తమ్ముడికి ఇచ్చిన ఒకసారి, అల్లుడికి ఇచ్చిన ఒకసారి, కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఎందుకంటే ఆనాడు కుటుంబ పాలన జరిగింది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబం నుంచి 5-6 మంది మంత్రులు, 2-3 మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎంపీ, ఎమ్మెల్సీలు ఉండి తెలంగాణ సర్వనాశనం చేశారు. కాబట్టి
వాళ్ళ ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్రంలో సరే, ఈ కుటుంబం okay. అంటే ఇమీడియట్లీ బయలుదేరి తెలుస్తుందని చెప్పి మా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తాము. thank you. ఖచ్చితంగా మరి చూద్దాం తెలంగాణ అంటే ఇవాళ నుంచి అగ్రగామిగా ముందుకు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతే ఖచ్చితంగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలను కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడులు ఆకరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, విద్యాసాగర్ గారు, అడ్స్మిల్ శ్రీనివాస్ గారు, ఏవి పటేల్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ABN.